మీరు రాజకీయంగా అభిమానం పెంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కోసం మీరు ఇన్నర్గా చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రత్యక్షంగా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక జనం ఏంటంటే అన్న మనం ఎప్పుడు ఆయన వెళ్ళి ఇది కావాలి ఇది కావాలి ఏ రోజు అడగను, ఇప్పుడు అడగనని కూడా చెప్పారు. మనం చేసి ఉంటే పైనుంచో ఆయన గుర్తించి ఇస్తే ఒంగోలు నగరంలో ఒక సెకండరీ నంబర్ 2 లాగా మీ పేరు అయితే బాగా చర్యలోకి వస్తాం. మండవ మురళి అని అంటే ఒక ప్రత్యేకంగా కనిపిస్తాం. మనం చేసాం కదా అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుని నాకు పదవి కావాలి నాకు ఇది కావాలి ఏంటంటే జనం కూడా పాపం వాళ్ళు మా మురళి అయితే బాగుండు తెల్లయ్య పొల్లయ్యేప్పుడు మా మురళి కూడా మీకు అంటే మా ఎమ్మెల్యే గారితో మీతోటి ఏమన్నా కంపేర్ చేయటం కానీ డిస్ప్యూట్ లాంటివి ఏమన్నా రావటం కానీ అటువంటి ఏమన్నా చేస్తూ ఉంటారా? మురళిని పెడితే బాగుంటుంది. తను ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాడు, బిజినెస్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాడు, పొలిటికల్గా కూడా సపోర్ట్ ఉంది. అంటే మీకు ఇండివిజువాలిటీ కాకుండా జనాల్లో తిరిగి అలవాటు ఉంది కాబట్టి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీకు పాత సీనియర్స్ కొంచెం ఆధిపత్య పోరు ఉంటే ఆ తర్వాత వాళ్ళు కాదులే అని చెప్పేసి మీరు పొలిటికల్గా బాగా అందరితో బాగా మంచిగా ఉంటున్నారు, పొలిటికల్గా యాక్టివ్ మెంబర్గా ఉన్నారు. నేపథ్యంలో మీకు ఏదైనా పోస్ట్ ఈ తెలియని కొంతమంది ఏమవుతారంటే కన్నిటికి అక్కడ ఆయనే ఉంటాడు, ఫోటోలకి ఇక్కడైనా ఉంటాడు, ఇక్కడైనా ఉంటాడు. అవును, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ ఫోటోలు దిగితేనే ఎమ్మెల్యే గారికి మేము దగ్గర లేకపోతే కలిస్తేనే దగ్గర అంటే ఇక అది వాళ్ళ అవివేకం.